హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ బ్లాగ్స్. మీరైతే ఈరోజు వెరైటీ బిర్యానీ చూడబోతున్నారు. దాని పేరు వచ్చేసి కప్సా బిర్యానీ. విన్నారా ఎప్పుడైనా? చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, కోడిని ఈ విధంగా తీసుకోవాలి. లోపలంతా క్లీన్ చేసుకొని, ఒక సంచి టైప్లో ఉంటుంది, లోపల మొత్తం క్లీన్ చేయించుకోవాలండి. కోడిని ఆ విధంగా తీసుకుని, చూసారుగా, బాగా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దాని లోపల పెట్టే వెజిటేబుల్స్ చూద్దాం. 2 క్యాప్సికమ్ రెడ్ అండ్ గ్రీను, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 అల్లము, అలాగే వెల్లుల్లిపాయ. చూడండి, ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు దాంట్లోకి వేసేయి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, మిరియాల పొడి ఆ ముక్కలకి బాగా పట్టించేయాలండి. చూస్తారు కదా, ఈ విధంగా కలుపుకొని క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు కూడా కలిపేసుకున్నందులో దాంట్లో మసాలా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి అన్నీ కలుపుకొని శుభ్రంగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్కి బాగా పట్టినిచ్చి, చూసారుగా, ఈ విధంగా కలుపుకోనండి. చాలా వెరైటీగా ఉంటుందండి బిర్యానీ. చూడండి, చూసి ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. కలిపి పెట్టుకున్నటువంటి ముక్కలన్నిటిని ఆ కోడి లోపల పెట్టేసుకుని, మొత్తం అది కోడి వెజిటేబుల్స్ బయటకు రాకుండా క్లోజ్ చేసేయాలండి. మొత్తం క్లోజ్ చేసేయాలి. వెరైటీగా సూదితో కొట్టడం జరుగుతుంది. వెజిటేబుల్స్ అస్సలు బయటకు రాకూడదండి. మొత్తం ఆ వెజిటేబుల్స్ అంతా కూడా కోడి లోపలే ఉడికిపోవాలి. ఈలోపు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఆయిల్లో బాగా వేపుకోవాలండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఇది వెరైటీ బిర్యానీ. అరబీ కంట్రీస్లో ఎక్కువగా తింటారండి బిర్యానీ. అంటే తెలియని విషయాలు చెప్పడం అయితే ఈ ఛానల్లో జరుగుతుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను, మీరు వేరేగా అనుకోకండి. చూడండి, అది వెజిటేబుల్స్ లోపల పెట్టి క్లోజ్ చేసినటువంటి కోడినండి. ఆ వెజిటేబుల్స్లో కూడా అలాగే కలుపుకోవాలి. చూసారుగా, బాగా కలుపుకోవాలి. అందులో బిర్యానీ మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే మళ్ళీ దాని వెజిటేబుల్స్లో కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా మగ్గిపోయాక హాట్ వాటర్ పోసుకోవాలండి. మనం రైసు 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు, 5 గ్లాసులు ఇలా వాటర్ తీసుకుంటాము. సేమ్ బిర్యానీ మోడల్ స్టైల్లోనే వాటర్ కూడా తీసుకోవాలి. అదే వాటర్లో ఈ కోడిని కూడా ఉడికించేయాలి. వాటర్ బౌల్ అయ్యే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. అందులో సాల్ట్ వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని తీసుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. అలా ఉడికించుకున్నటువంటి కోడిని వాటర్ బౌల్ అవుతుంది కదండి, అలా బబుల్స్ వచ్చినప్పుడు వాటర్ ఆ కోడిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. దానిపైన చిల్లీ పౌడర్ వేసుకోవాలి, అది కారపొడి. చిల్లీ పౌడర్ వేసుకుని దాన్ని ఒక 15 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టుకోవాలి. మైక్రోవేవ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మైక్రోవేవ్లో ఉడకనివ్వాలి. లోపల ఉన్న వెజిటేబుల్స్ కూడా బాగా ఉడుకుతాయండి. ఈలోపు రైస్ తీసుకుని, నానబెట్టుకున్న రైస్ తీసుకుని, ఇందాక కోడిని తీసినటువంటి మిగతా వాటర్ ఉంది, ఆ వాటర్లో రైస్ పోసుకొని లైట్గా తిప్పాలి. బాగా కలపకూడదండి, ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ కాబట్టి ఉడికిపోతుంది. చూసారుగా, బౌల్ అయిపోయి తీసుకుని హాట్ బాక్స్లో సర్వ్ చేసుకోవాలండి. చూసారుగా, కప్స్ బిర్యానీ అండి. వెరైటీగా అయిన బిర్యానీ. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కాలిపోయినటువంటి కోడిని తీసి తెచ్చుకొని దీన్ని పైన పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.